జమ్మికుంటలోని ఓ మిల్లులో ధాన్యం బస్తాలను పరిశీలిస్తున్న టాస్క్ ఫోర్స్ అధికారులు లక్షల బస్తాల సిఎంఆర్ ధాన్యం మాయం. హుజురాబాద్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు. హుజురాబాద్ న్యూస్ టుడే. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జమ్మికుంట హిల్లందకుంటలోని 6 రైస్ మిల్లులను గురువారం పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో 2022-23 యాసంగి నానాకాలం సీజన్లకు సంబంధించి సిఎంఆర్ కింద కేటాయించిన లక్షల బస్తాల ధాన్యం మాయమైనట్లు భావిస్తున్నారు. రాత్రి కావడంతో బస్తాలను లెక్కించడం సాధ్యం కాలేదు. మిల్లులో బస్తాలను చిందరవందరగా నిల్వ చేశారు. ఆరు బయట పరదాలు కప్పి కూడా ఉంచారు. పౌర సరఫరాల అధికారులు సిబ్బంది శుక్రవారం మిల్లులకు వెళ్లి తేడాలను గుర్తించి నివేదిక ఇస్తారు. అప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ప్రభాకర్ రావు తెలిపారు. హుజురాబాద్ లోని వంశీ ఇండస్ట్రీస్, పరమేశ్వర ఇండస్ట్రీస్, వినాయక ఇండస్ట్రీస్, శ్రీ సాయి ట్రేడర్స్ మిల్లులను తనిఖీ చేయగా కేటాయించిన సిఎంఆర్ ధాన్యములో 20,000 నుంచి 30,000 బస్తాలు జమ్మికుంట కోరపల్లిలోని మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులో 1,00,000కు పైగా బస్తాలు, ఇల్లందకుంటలోని శ్రీ సీతారామ ఇండస్ట్రీస్ మిల్లులో 1,00,000కు పైగా బస్తాలు మాయమైనట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. సో ఈ లక్షల బస్తాలు సీఎం ధాన్యం గురించి ఇవన్నీ వీళ్ళు ఏం చేశారంటే రైస్ మిల్లుల వాళ్ళు ఖచ్చితంగా సివిల్ సప్లై గురించి ఈ ధాన్యాన్ని అంతా మాయం చేయడానికి ఈ హుజురాబాద్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసారు. తనిఖీలు చేస్తే సంచులన్నీ చిందర బొందరము, తర్వాత అక్కడ బయట లోపల కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ అనే అధికారులు మొత్తం తనిఖీలు చేస్తే 2022-23 యాసంగి వానకాలం సీజన్ల సంబంధించిన ఆ సిఎంఆర్ కింద కేటాయించిన లక్షల బస్తాలు మాయమైనవి. ఎక్కడ పోయినాయి? రాత్రి కావడంతో బస్తాలు లెక్కించడం సాధ్యం కాలేదు. ఎవరి టాస్క్ ఫోర్స్ వాళ్ళకు హుజురాబాద్లో ఉన్న ఏదైతే ఇండస్ట్రియల్స్ ఏరియాలో రైస్ మిల్లలో ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం ఈ మాయమైన ధాన్యాన్ని పరీక్షించు దాని మీద క్లియర్ రిపోర్ట్ ఇస్తారు. 2022-23లో ఎప్పుడైతే మాయం చేశారో ఆ విషయంలో ఈ సీజన్లకు సంబంధించిన సిఎంఆర్ కింద కేటాయించిన ఈ లక్షల బస్తాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ ఇస్తా అంటున్నారు.